హార్మోన్ టెస్ట్స్, థైరాయిడ్ హార్మోన్ అండ్ ప్రొలాక్టిన్ హార్మోన్ ఇన్ బోత్ మెన్ అండ్ విమెన్, ఆడవారికి మగవారికి. థైరాయిడ్ హార్మోన్ వెరీ ఇంపార్టెంట్ హార్మోన్. అండర్ యాక్టివ్ థైరాయిడ్, హైపోథైరాయిడ్ ఉన్నా, ఓవర్ యాక్టివ్ థైరాయిడ్, హైపర్ థైరాయిడ్ ఉన్నా కూడా రిప్రొడక్టివ్ హెల్త్ మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఎగ్ క్వాలిటీ కానీ, స్పర్మ్ క్వాలిటీలో కానీ, పీరియడ్స్ రావడంలో కానీ ఇంపాక్ట్ ఉంటుంది. సో బేసిక్గా థైరాయిడ్ అబ్నార్మల్ ఉంటే ఏమవుతుంది, ఆడవారికైతే సరిగ్గా పీరియడ్స్ రావు, లేకపోతే ఎగ్ రిలీజ్ కాదు, లేకపోతే అబ్నార్మల్ ఉంటే అదృష్టం ఉండి ప్రెగ్నెన్సీ వచ్చినా అబార్షన్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది. మగవారికి అయితే స్పర్మ్ క్వాలిటీలో తేడా వస్తుంది. సో థైరాయిడ్ హార్మోన్ నార్మల్ లెవెల్లో మెయింటైన్ చేసుకోవడం చాలా ముఖ్యం. నార్మల్ లెవెల్ ఇస్ లెస్ దెన్ 2.5. నెక్స్ట్ హార్మోన్ ప్రొలాక్టిన్ హార్మోన్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ హార్మోన్. ప్రొలాక్టిన్ హార్మోన్ సరిగ్గా లేకపోతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరిగి సరిగ్గా టైంకి అండం విడుదల కాకుండా, ఓవ్యులేషన్ కాకుండా, పీరియడ్ సరిగ్గా రాకుండా ఉంటుంది. అండ్ మగవారికి అయితే స్పర్మ్ క్వాలిటీ తగ్గిపోతుంది. అందుకని ప్రొలాక్టిన్ హార్మోన్ నార్మల్ లెవెల్లో ఉంచుకుని ట్రై చేస్తే తొందరగా ప్రెగ్నెన్సీ రావటం, వచ్చిన ప్రెగ్నెన్సీ నిలవటం అంటూ జరుగుతాయి. ఇవన్నాళ్ళకి ఒకసారి రిపీట్ చేయాలి. థైరాయిడ్ అండ్ ప్రొలాక్టిన్ హార్మోన్ టెస్ట్ సంవత్సరానికి ఒకసారి రిపీట్ చేయాలి.